హలో ఎవ్రీవన్. ఈరోజు ట్రెండింగ్‌లో ఉన్న బాంబిలినో రెసిపీ ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ ఆఫ్ మైదా ఫ్లోర్ తీసుకుంటున్నాను నేను. 2 కప్స్ ఆఫ్ మైదా ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఈస్ట్ అండ్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్‌కి తగ్గట్టు షుగర్ అనేది యాడ్ చేసుకోండి. సో, ఫస్ట్ డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నీ మంచిగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ క్లిప్ అనేది మిస్ అయింది. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత వార్మ్ మిల్క్ అండ్ ఒక ఎగ్ క్రాక్ చేసుకోండి. వార్మ్ మిల్కే యూజ్ చేయండి. ఎందుకంటే ఈస్ట్ అనేది యాక్టివేట్ అయితది. సో, మంచిగా డవ్ అనేది మంచిగా మిక్స్ చేయాలండి. ఒక 15-20 మినిట్స్ మిక్స్ చేయాలండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆర్ 1 ½ టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ యాడ్ చేసుకొని డవ్ అనేది మంచిగా నీట్ చేయాలి. ఆ డవ్ మిక్సింగ్‌లోనే ఉంటదండి. మనకి ఈ ఈస్ట్ అనేది మంచిగా యాక్టివేట్ అవుతుంది. సో, మంచిగా మిక్స్ చేశాక డవ్‌కి మనం ఒక 1 అవర్ రెస్ట్ ఇవ్వాలండి. మినిమమ్ 1 అవర్ మాత్రం అస్సలు రెస్ట్ ఇయ్యకుండా చేయకండి. అస్సలు రాదు రెసిపీ. సో, 1 అవర్ రెస్ట్ ఇచ్చిన తర్వాత మనకి మంచిగా బర్ల్స్ అనేది అవుతది ఈస్ట్ యాక్టివేట్ అయ్యి. సో, ఇలా నీట్ చేయండి. బటర్ ఏసి మంచిగా నీట్ చేస్తేనే లోపలనేది ప్రాపర్‌గా కుక్ అవుతుంది రెసిపీ. అండ్ ఇలా రెస్ట్ ఇచ్చేయండి. రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇలా వచ్చిందండి బర్ల్స్. సో, ఇప్పుడు మంచిగా మళ్ళీ మంచిగా మిక్స్ చేసి ఓ బటర్ పేపర్‌ని స్క్వేర్ షేప్స్‌లో కట్ చేసి మంచిగా బాల్స్ లెక్క బాంబిలినో షేప్స్ చేసి బటర్ పేపర్స్ పైన ప్లేస్ చేసి మళ్ళీ ఒక 15-20 మినిట్స్ మినిమమ్ రెస్ట్ ఇవ్వాలండి. అప్పుడే ఈస్ట్ అనేది మళ్ళీ యాక్టివేట్ అయ్యి లోపల ప్రాపర్‌గా కుక్ అవుతుంది. ఇప్పుడు మీడియం హీట్‌లో ఆయిల్ పెట్టుకొని ఓన్లీ మీడియం హీట్‌లోనే ఫ్రై చేయాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకి ఫ్రై చేస్తే సరిపోతుంది మనకి. దానికంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. లోపల మంచిగా కుక్ అవుతుంది. కుక్ అవ్వదని చెప్పి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లోపల కుక్ అవ్వడం మాత్రం ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే మనం ఈస్ట్ అనేది ఏసాం కాబట్టి. సో, ఇవన్నీ అటు ఇటు మంచిగా ఫ్రై అయిపోయాక షుగర్ పౌడర్‌లో డిప్ చేసేసుకోండి. ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. అండ్ నెక్స్ట్ బాంబిలినోస్‌కి మధ్యలో హోల్ చేయండి. అది కూడా క్లిప్ అనేది మిస్ అయింది. మీరు అది నార్మల్‌గా ఒక ఫోర్క్‌తోనో, ఒక నార్మల్ స్పూన్ ఆర్ చాక్‌తో చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను చాక్లేట్ అనేది కొంచెం బటర్ యాడ్ చేసి మెల్ట్ చేశాను. చూడండి బాంబిలినోస్‌లో ఫిల్ చేసేయడమే చాక్లేట్. మీరు ఎలా అయినా ఫిల్ చేసేసుకోండి. అండ్ టేస్ట్ వచ్చేసి చాలా బావుంది. లోపల కూడా ప్రాపర్‌గా కుక్ అయింది. ట్రై చేసి కామెంట్ చేయండి.